హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కమ్యూనిటీ సిరీస్. ముందుగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే మన ప్రీవియస్ వీడియో బంజారా కమ్యూనిటీ పైన చేశాం కదా, అది అందరికీ చాలా బాగా నచ్చిందనమాట. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు వీలైతే సేవాలాల్ మహారాజ్ గురించి కూడా వీడియో చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా చేస్తా, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు కానీ చేయడం మాత్రం పక్కా. అయితే ఆ వీడియోని వారి కమ్యూనిటీ వారే కాకుండా చాలామంది దాన్ని షేర్ చేసి సపోర్ట్ చేశారనమాట. ఇదే కదా మనం కోరుకుంటుంది. మన దేశంలో విడివిడిగా ఉంటేనే ఇంతటి హిస్టరీ క్రియేట్ చేస్తున్నప్పుడు కలిసి ఉంటూ అందరినీ సపోర్ట్ చేసుకుంటూ వస్తే మన దేశంలో చాలా మందికి మన తెలుగు రాష్ట్రాలే ఆదర్శంగా నిలుస్తాయి. మట్టికింత మర్మం ఉందా, ఆశించే గుణము ఉందా, మందు పాతరేసిన కూడా పండు పువ్వోయియాకుందా. ఈ సిరీస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నాయి. ప్రతి కమ్యూనిటీకి ఒక చరిత్ర అనేది ఉంది. ఆ చరిత్రని సృష్టించిన గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారిని, వారు చేసిన త్యాగాలని మర్చిపోయి కొందరు ఇంకా కులమత భేదాలు అనేది చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ అసలు గొప్పతనం ఏంది, వాళ్ళ చరిత్ర అందరికీ గుర్తుండిపోయేలా ఏం చేశారు వాళ్ళు అనే విషయాలు గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. అంతేగాని ఎవరిని ఉద్దేశించి చేయడం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక టాపిక్లోకి వస్తే రెడ్డి కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. రెడ్డి అనే పదం ఆ ఊరికి నాయకుడు అర్థం, అంటే ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు రెడ్డి అంటే. గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆదుకునేటోళ్ళు రెడ్డిలు. పూర్వం రెడ్లు ఇంటి బయట కూర్చుని అరుగు మీద గ్రామాధికారులుగా ఉండి గ్రామాల్లో తీర్పులు చెప్పేవారు. న్యాయం కోసం ఏ యుద్ధానికైనా రొమ్ము విడిచి సిద్ధంగా ఉండే వీరులు, నమ్మిన ప్రజల కోసం తెలుగు గడ్డపైన ఎన్నో యుద్ధమాలు ఊపిరి పోసిన నాయకులు, ఎందరో ప్రజలకి చేయూతనందించిన మార్గదర్శులు, ప్రజలందరికీ బాగోగులను చూసుకుంటూ తన ప్రజలకి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ. ఇక ఫైనల్గా ఒక్క మాట చెప్పాలంటే, ప్రజలకి ఏ ఆపద వచ్చినా వాళ్ళకి ముందుగా గుర్తొచ్చే వ్యక్తుల కమ్యూనిటీయే రెడ్డి కమ్యూనిటీ. పేదోళ్ళ పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. అసలు ఈ కమ్యూనిటీ ఎక్కడ ఫామ్ అయింది, ఈ కమ్యూనిటీ యొక్క గొప్పతనం ఏంది, ఈ కమ్యూనిటీలో ఉన్న గొప్ప పర్సన్స్ ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో అండి, నేను మీ వేణుకల లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. కొన్ని శాసనాల ప్రకారం నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చి సెటిల్ అయిన రాష్ట్ర కుటులు రెడ్డిలుగా చేంజ్ అయ్యారని ఉంది. ఈ రెడ్డి అనే పదం 7th సెంచరీ నుంచి ఎన్నో పేర్లుగా మారుతూ వచ్చింది. ఎలా అంటే రట్టగుడి, రాటోటి, రాథోడ్, రట్టాడి, రట్టజికము, మన రద్రికము, రెడ్డి, తర్వాత ఫైనల్గా రెడ్డిగా మారింది. మన హిస్టరీ ప్రకారము 10th సెంచరీలో రెడ్డి అనే పదం మొట్టమొదటిసారిగా కాకతీయ కాలంలో మొదలైంది. దీనిని అప్పటి రాజైన ప్రోలాకి అతని ధైర్య సాహసాలకు టైటిల్గా అతనిని ప్రోలారెడ్డి అని పిలిచేవారు. రెడ్డి డైనాసిటీ 1325 నుంచి 1448 కామన్ ఎరా కోస్టల్ అండ్ సెంట్రల్ ఆంధ్రాను 100 yearsకి పైగా పరిపాలించారు. కాకతీయ కాలంలో వీరు సైనిక అధికారులు అండ్ సామంత రాజులుగా పనిచేశారు. రెడ్డిలో చాలా శాఖలు అనేది ఉన్నాయి. అందులో కొన్ని వారు ఉన్న ప్లేస్ని బట్టి డివైడ్ అయ్యాయి, మరికొన్ని కట్టుబాట్ల ద్వారా ఏర్పడ్డాయి. మరి చాలామందికి డౌట్ అనేది రావచ్చు, దొర పటేలు అని ఎందుకంటారని, ఎందుకు పిలుస్తారని. దొర అండ్ పటేలు అనే వర్డ్స్ నిజాం రాజుల పాలన మొదలైనప్పటి నుంచి, అంటే 1724 తర్వాత తెలుగు స్టేట్స్లు వాడడంలో మొదలైందనమాట. దొర అండ్ పటేలు అంటే క్యాస్ట్ కాదు, కేవలం హోదా మాత్రమే. ఎందుకంటే ఇంకా చరిత్రని తవ్వితే మెదక్ జిల్లాలోని గట్ల మలయాళ గ్రామంలో విశ్వ బ్రాహ్మణకి వంశానికి చెందిన వారిని, కరీంనగర్ జిల్లాలోని కదలపూరు గ్రామంలో వైశ్యుల వంశానికి చెందిన వారిని, మరియు వరంగల్ జిల్లా ములుగు మండలంలోని మదనపల్లి గ్రామంలో బంజారా కుటుంబం వారిని కూడా దొరలుగా పిలిచేవారు. అందుకే వారి హోదాని, ప్రజలకిచ్చే మర్యాదని బేస్ చేసుకొని మాత్రమే వారిని పటేలు రెడ్లు అని పిలిచేవారు.
మన తెలుగు రాష్ట్రంలో వీరే గ్రామ పెద్దలుగా ఉన్నారు. వీరు పెద్దలుగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీరి మనస్తత్వం మరియు ఆలోచన. వీరి కంటే ఎక్కువగా తన చుట్టూ ఉన్న వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తారు. ఇంకొకటి ఏది చేసినా మంచి మరియు అందరికీ లాభం ఉండేలా ఆలోచిస్తారు. అందుకు అప్పటి నుంచి వీరి గ్రామంలో వీరి దగ్గర ఉన్న సంపద, ఊరి బాగోగులు ప్రజలకు ఉపయోగపడే పనులే చేసేవారన్నమాట. ముఖ్యంగా ఊరి డెవలప్మెంట్ కోసం ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఆ గ్రామంలో గవర్నమెంట్తోనూ బయట వారితోనూ వ్యవహారాలు నడుపుతూ గ్రామాన్ని రక్షించేవారు. వీరికి ఉండే మనస్తత్వానికి వారి మాటలను అక్కడ ప్రజలు గౌరవించేవారు. అందుకు ఆ గ్రామంలో వీరే ఏది చెప్తే అది చేసేవారు అనమాట గ్రామ ప్రజలు. మెయిన్గా రెడ్డి అనేది ఒక కమ్యూనిటీ కాదు, ప్రజలకు సేవ చేస్తూ ఊరి బాగోగులను చూసుకునే వారిని టైటిల్గా రెడ్డి అని అక్కడ ప్రజలు అనేది పిలుచుకునేవారనమాట. అప్పటి నుంచి రెడ్డి అని ఎవరి పేరు చివరన ఉంటే వారు ఆ గ్రామానికి పెద్దగా ఉండేవారు. అప్పటి నుంచి ఊరి కోసం అయినా రాష్ట్రం కోసమైనా ప్రజలకి ఆపద వస్తే వెంటనే యుద్ధానికి దిగేవారు. యుద్ధం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది అప్పటి కాకతీయ డైనెస్టియా మహారాణి అయిన మన రుద్రమ్మదేవి గారికి సైనికుడిగా పనిచేసిన గొప్ప వీరుడు. వరల్డ్ వార్కి ముందే 1846లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నచ్చక వారిపై తిరుగుబాటు చేసిన మన తెలుగు వీరుడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. అతను 1846లో మొదలుపెట్టిన తిరుగుబాటు అతని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన మన అమర వీరుడు సైరా నరసింహారెడ్డి గారు. ఎందరో గొప్ప గొప్ప రాజులకి సైనాధిపతిగాను రెడ్డి సోల్జర్స్ అనేది ఉండేవారు. రెడ్డి రాజులు ఎప్పుడైతే ఊరి పెద్దలుగా ప్రజలు చెప్పుకుంటారో వాళ్ళ కోసం ఏది చేయడానికైనా సిద్ధపడతారు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ మన సైనా నరసింహారెడ్డి గారు అండ్ గోనా గన్నారెడ్డి గారు. తన ప్రాంతం కోసం నిజాం రాజులతో పోరాడిన వ్యక్తి ఆరుట్ల రామచందర్ రెడ్డి గారు. ప్రజల కోసమే కాదు, తోటి విద్యార్థుల కోసం పోరాడిన వ్యక్తి మన అమర వీరుడు జార్జ్ రెడ్డి గారు. ఇలా చాలా మంది ఉన్నారు మన చరిత్రలో. వీరిని చూసి నేర్చుకోవచ్చు నమ్మిన వారి కోసం ధైర్యంగా ఎలా పోరాడాలని. ఎందరో రెడ్డి రాజులు వారి రాజ్యాలని కాపాడుకున్నారు. మరికొందరు ప్రజల కోసం ప్రాణాలు కూడా అర్పించారు. మన హిస్టరీ ప్రకారం ముందు నుంచే రెడ్డి కమ్యూనిటీ అడ్మినిస్ట్రేషన్లో ముఖ్య పాత్ర అనేది పోషించుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించుకుంటూ వస్తున్నారు. మనకి రాజకీయం అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తులు ఎవరంటే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరో కాదు, మన నీలం సంజీవ్ రెడ్డి గారు. I, Neelam Sanjeev Reddy, do swear in the name of God that I will faithfully execute the office of President of India. అతను పరిపాలన కేవలం ప్రజల అభివృద్ధి కోసమే చేశారు. అతని తర్వాత అంతగా అభివృద్ధి చేసిన మన మరొక ముఖ్యమైన మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారనమాట. వీరిని చూసి ఇప్పటి నాయకులు నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఇలా ఎందరో గొప్ప గొప్ప నాయకులు ఎందరో ప్రజల కోసం పోరాడారు. ఏ వృత్తిలో అయినా తమ ప్రతిభని చాటుకుంటారు. మనందరికీ తెలిసిన విశ్వదాభిరామ వినరవేమ అనే పద్యాలు రాసిన గొప్ప కవి కొమరగిరి వేమారెడ్డి. అదే అండి మన వేమన గారు. ఆయనది కూడా రెడ్డి కమ్యూనిటీయే. ఇండియాలో ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ చైన్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి గారిది కూడా మన రెడ్డి కమ్యూనిటీ. ఆర్బీఐ గవర్నర్గా చేసిన యాగ వేణుగోపాల్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్కి 6వ చీఫ్ మినిస్టర్గానే కాకుండా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు గవర్నర్గా చేసిన మర్రి చిన్నారెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సార్లు చీఫ్ మినిస్టర్గా అయిన వాళ్ళలో కూడా ఎక్కువగా రెడ్డి కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. అంతెందుకు ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చీఫ్ మినిస్టర్గా రీసెంట్గా ప్రజల మనసులు గెలుచుకొని
సాధించిన వ్యక్తి చీఫ్ మినిస్టర్గా మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి పైన డీటెయిల్గా ఒక నెక్స్ట్ వీడియోని ప్లాన్ చేస్తాం. అప్పుడు ఇంకా నేను చాలా విషయాలు చెప్తాను. మన రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు జస్ట్ రాజకీయంలోనే కాదు, విద్య అండ్ వ్యాపారంలో కూడా ముందే ఉంటారు. వీరికి అప్పటి నుంచి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం చేయడం కోసం వీళ్ళు భూములు అనేది ఎక్కువగా ఉన్నారు. అందుకోసమే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది వీళ్ళకి భూములు అనేది చాలా ఎక్కువనే ఉన్నాయి. ఈ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ లక్షణం ఎలా ఉండాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి, ఒక నాయకుడిగా ఎదగాలంటే ఎలాంటి మనస్తత్వం ఉండాలి, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అని ఎన్నో విషయాలు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీటిలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టయితే దయచేసి నన్ను క్షమించండి. అండ్ నెక్స్ట్ ఏ కమ్యూనిటీ పైన మీరు వీడియో చేయాలని కోరుకుంటున్నారో ఆ కమ్యూనిటీ పేరు అనేది కమెంట్ బాక్స్లో రాయండి. మేము మా టీం రీసెర్చ్ చేసి ఆ కమ్యూనిటీ పైన కూడా ఆ కమ్యూనిటీ వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఎన్నో మేము చెప్తాం. అండ్ నేను ఏదైనా రెడ్డి కమ్యూనిటీ గురించి పాయింట్స్ ఇంకేదైనా కవర్ చేయాల్సింది మిస్ అయిన ఉంటే కూడా మీకు తెలిసిన పాయింట్స్ కూడా కింద కమ్యూనిటీలో మన కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? మరి ఫైనల్గా ఈ వీడియో మన రెడ్డి సోదరులకు అందరికి కూడా ఈ వీడియో అనేది దయచేసి షేర్ చేసి ప్రేమను అనేది తెలపండి వాళ్ళు చేసిన గొప్పతనానికి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేడుకలను సైనింగ్ ఆఫ్. జై హింద్.